నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. చల్లటి కబురు చెప్పిన భారత వాతావరణ శాఖ 2వ తేదీలోపు కేరళను రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అంచనా. కాశ్మీర్ నదిలో కొట్టుకుపోతున్న ఓ బాలుడిని కాపాడిన 2 యువకులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, స్వామి దర్శనానికి క్యూ కట్టిన ప్రముఖులు. గుంటూరు వేదికగా 30న జానపద సాంస్కృతిక సంబరాలు, హాజరు కానున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు. వాతావరణం మబ్బులు పట్టి ఉన్నప్పటికీ ఉక్కబోతుకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న 5 రోజుల్లో రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మే 31కి లేదా 2వ తేదీలోపు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు ప్రకటించింది. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని గత నెలలో వాతావరణ శాఖ తెలిపింది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని తెలిపింది. భారత వాతావరణ శాఖ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. మొదటిసారి ముందుగా 1918లో మే 11నే ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972 జూన్ 18న ప్రవేశించాయి. ఇక గతేడాది జూన్ 8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి తాకినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఏదైనా సాహసం చేయాలంటే ముందు ధైర్యం ఉండాలి. తమ ప్రాణాలకు ఏమైనా పర్వాలేదు, అవతలి వాళ్ల ప్రాణాలను కాపాడాలనే సంకల్పం మనిషిలో ధైర్యాన్ని నింపుతుంది. అదే వారిని నిజ జీవితంలో రియల్ హీరోలను చేస్తుంది. ప్రస్తుతం అలాంటి ఘటనే కాశ్మీర్లో చోటు చేసుకుంది. నదిలో కొట్టుకుపోతున్న ఓ బాలుడిని ఒడ్డుపై ఉన్న 2 యువకులు గమనించారు. చూసి చూడగానే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదిలోకి దూకి బాలుడిని చాకచక్యంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం సిపిఆర్ చేసి బాలుడిని బతికించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ దృశ్యాలను అక్కడే ఉన్న ఓ నెటిజన్ తన సెల్ ఫోన్లో రికార్డు చేసి ట్విట్టర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ద్వారకా తిరుమల వెంకటేశ్వర బ్రాహ్మణ నిత్యాన్నదాన సదనంలో భాగవత సప్తాహ్ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సహిత లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవంలో వేద విజ్ఞాన పరిషత్ చైర్మన్, రచయిత, సామాజికవేత్త డివి బాలసుబ్రహ్మణ్యం, రాధికా కామేశ్వరి దంపతులతో పాటు పేరి కామేశ్వరరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కాశీబొట్ల నాగేశ్వర ప్రసాద్ సిద్ధాంతి, పార్వతీశ్వర్ శర్మ సిద్ధాంతి, ఉండి బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు సన్నిధిరాజు చలపతిరావు, కార్యక్రమ నిర్వాహకులు చల్లపల్లి వాస్తవ్యులు, లంకా శ్యాంసుందర్ శర్మ, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించారు. सर्वमंत्र
తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకన్న దర్శనం కోసం భక్తులతో పాటు ప్రముఖులు కూడా ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో హీరో విశ్వక్సేన్, అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ మెంబర్ దినేష్ రామచంద్ర, తెలంగాణ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి ఉన్నారు. श्री अयोध्या धाम में श्री रामलला जी के जन्मस्थली पर रामलला के मंदिर के परिसर में निर्माण के साथ साथ वहाँ की कुछ व्यवस्थाएं भी सुव्यवस्थित होती चली जाएं। इसके दृष्टि से तिरुमला के हमारे जो यहाँ के श्री धर्मा रेड्डी जी उनको बुलाया था, उनके बहुत सारे यहाँ के अनुभवों के आधार पर जो सुझाव वो सब प्राप्त किए। कार्यकर्ताओं के बीच में जो व्यवस्था देखते हैं उनके बीच में उन्होंने सब विषय रखा। लिखित में भी सब बिंदुओं को उन्होंने दिया है। उन सब को धीरे धीरे करके आगे उसको व्यवहार में जमीन पर वहाँ की व्यवस्थाओं को सुचारू रूप से चलाने के लिए उतारेंगे। बहुत ज़बरदस्त भीड़ है, प्रतिदिन भीड़ है। प्रतिदिन 1.25 लाख 1.5 लाख भक्त लोग दर्शन करते हैं। వీధి కుక్కల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా బెత్తరపాడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో వ్యక్తి మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గత నెల రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు వేకుజామునే ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో వేట కుక్కలు వచ్చి ఒక మనిషిని అన్యాయంగా చీరి చంపడం అనేది అంటే జరిగింది. చాలా భయభ్రాంతులకి అనేది గురవుతున్నాం. కనీసం ఒక 3 నెలల నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలో దాదాపుగా ఒక 15 గ్రామాల నుంచి ప్రజలు కూడా చాలామంది భయభ్రాంతికి గురవుతున్నారు. మనుషుల్ని చంపేయడమే కాకుండా పశు నష్టం కూడా జరుగుతుంది. దీనివల్ల రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. తెల్లవారి అయినంటే బహిర్భూమికి వెళ్ళడానికి కానీ లేదా పొలం పొలంకి వెళ్ళడానికి కానీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాలంటే భయభ్రాంతులు గురైపోయి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో చాలా భయంకరంగా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ మా చుట్టుపక్కల గ్రామాల్లో ఉంది. అధికారులకి ఎన్నిసార్లు కూడా మొర వినిపించుకున్నా కూడా వాళ్ళు స్పందించట్లేదు. మీ మీద నా చర్య తీసుకుందామంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద మేము ఇబ్బంది పడతామన్న ఒక ఆలోచనతో మేము ఉంటున్నాం. ఎక్కడికి వెళ్ళి మూకమ్ముడికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. చాలా భయప్రాంతకులు పిల్లలుగా అవనాయండి. అసలే వేసవి సెలవులు, పిల్లలందరూ కూడా గ్రామాల్లో ఉంటున్నారు. అలాగే మహిళలు వెళ్ళాలన్నా లేదా రైతులు వ్యవసాయానికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొని చాలా భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నా. ఇంతవరకు ఏనుగు సమస్యతో సతమతం అవుతున్నాం. అవి తీరకముందే ఈరోజు కుక్కలు వచ్చి మరింతగా అంటే ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. కావున ఇప్పటికే ఒక 2 ప్రాణ నష్టం కూడా జరిగింది. యువకులను కూడా పాల్గొని చంపేసినటువంటి పరిస్థితి ఈరోజు చూసినాం. చాలామంది కూడా ఈ కుక్క కాటులకి గురైపోయి ఈరోజు కూడా బెడ్డిన ఉన్నారు. కావున ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి తక్షణటువంటి న్యాయం చేయాలి. ఆర్థికంగా కూడా కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం, బాధ్యత అనేది ప్రభుత్వ అధికారుల మీద ఉంది. కావున వాళ్ళని ఆదుకుంటూ మా యొక్క గ్రామాల్లో ఈ భయంకరమైన వాతావరణాన్ని తొలగించి ప్రశాంత వాతావరణం కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారని కోరుతున్నాను. వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. మరోవైపు భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఔటర్ రింగ్ రోడ్, శిలాతోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. గత 10 రోజుల్లో శ్రీవారి మెట్లు, అలిపిరి నడక మార్గాల్లో తిరుమలకు దాదాపు 2.60 లక్షల మంది భక్తులు చేరుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.